ఆయన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కొద్దిసేపటి క్రితం డీజీపీని కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. ఒకసారి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు సార్ నమస్తే. శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి. ఇంకా డీజీపీ ఆఫీస్లోనే ఉన్నట్టున్నారు కదా? నమస్కారం. ఇంకా డీజీపీ ఆఫీస్లోనే ఉన్నట్టున్నారు. అవును, మీ లైవ్ కోసం ఆగిన. ఎస్ సార్, మేము ఇందాక మీరు మాట్లాడింది టోటల్గా విన్నాం. మీ ఆవేదన కనిపించింది, అందులో మీ బాధ కనిపించింది. ఎక్కడ మీకు అనుమానం వచ్చింది సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మొదలు నేను బీజేపీలో ఉన్నప్పుడు మునుగోడు ఎన్నికల్లో ప్రధానమైన పాత్ర పోషిస్తూ అక్కడ ఉన్నా. అక్కడ నాతో పాటు అక్కడ క్యాండిడేట్తో పాటు అక్కడ ఉన్న కీలక బీజేపీ నాయకుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్లో వాళ్ళ ఫోన్లన్నీ ట్యాప్ చేసిండ్రు. అక్కడి నుంచి ఎలక్షన్స్ దగ్గర వస్తూ ఉంటే ఆ నెంబర్ ఆఫ్ లీడర్స్, ఫోన్ ట్యాపింగ్లో ఉన్న లీడర్స్ సంఖ్య పెరిగింది. నేను మళ్ళీ ఒకసారి మహబూబ్ నగర్ క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రచారం మొదలుపెట్టిండ్రు. నాకు స్పష్టంగా అర్థమైపోయింది నా ఫోన్ ట్యాప్ అయిందని. సరే, నా ఫోన్ ట్యాప్ అయితే ఇబ్బంది లేదు, కానీ నా కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ అయిందన్న అనుమానం. నా సహచరులు, కాంగ్రెస్ పార్టీలో నా సీనియర్ సహచరులు, వాళ్ళందరి ఫోన్ కూడా ట్యాప్ అయింది. వాళ్ళు కూడా దాన్ని రూఢి చేసుకున్నారు. నేను ఎవరితోటి మాట్లాడానో ఎన్నికల్లో నాకు హెల్ప్ చేయమని ఇమ్మీడియట్గా వాళ్ళకు బెదిరింపు కాల్స్ పోయేవి. కేవలం 5-10 నిమిషాల వ్యవధిలో బెదిరింపు కాల్స్ పోయేవి. అంటే ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థ లేకుంటే అంత తొందరగా ఫోన్ కాల్స్ వచ్చేవి కావు వాళ్ళకు. కాబట్టి ఖచ్చితంగా మహబూబ్ నగర్లో నాతో పాటు 100 మంది ఫోన్లు ట్యాప్ అయినాయి. అంతకంటే ముందు మహబూబ్ నగర్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, బిజినెస్ మెన్, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా బెదిరింపు కాల్స్ వచ్చినాయి. వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయనే అనుమానం వాళ్ళలో ఉంది. అందుకే వాళ్ళందరి తరఫున ఒక బాధితుడిగా వాళ్ళందరి కోసం ఈరోజు డీజీపీ ఆఫీస్కి వచ్చి కూలంకషంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో, జిల్లా కేంద్రంలో కూడా ఈ ట్యాపింగ్ మహమ్మారి ఎవరు సూత్రధారులు, ఎవరు పాత్రధారులు తేల్చాలని చెప్పి డీజీపీ గారికి చెప్పిన. అంటే మీ అనుమానం ఎవరై ఉండొచ్చు సార్? ఇప్పటివరకు పోలీస్ అధికారులు మాత్రం అరెస్ట్ అయ్యారు. సరే, మెయిన్ అలిగేషన్ అయితే ప్రభాకర్ రావు మీద వినిపిస్తుంది, ఆయన అమెరికా పారిపోయాడు. రాధాకిషన్ రావు మీద అలిగేషన్స్ వస్తున్నాయి, ఆయన కూడా అమెరికా పారిపోయాడు. వీళ్ళందరూ ముందస్తుగా మీరు ఒక అలిగేషన్ చేస్తారన్న ఉద్దేశంతోనే వీళ్ళు విదేశాలకు చెక్కేశారు. సరే, వీళ్ళందరూ పాత్రదారులు మాత్రమే. సూత్రధారులు ఎవరు? మీ ఫోన్లన్నీ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందనుకుంటూ ఉన్నారు? ఇప్పుడు దీంట్లో తెలియని రహస్యం ఏమీ లేదు. ఎన్నికల్లో గెలవాలని, మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకున్న, గతంలో అధికారంలో ఉన్న పార్టీలో టాప్ 1 to టాప్ 20 నాయకులందరూ కూడా దీంట్లో బాధ్యులే, సూత్రధారులే. ముఖ్యమంత్రి కాడ నుంచి, మంత్రుల కాడ నుంచి, ఎమ్మెల్యేల వరకు అందరూ కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే హ్యావ్ టేకెన్ పార్ట్ ఇన్ దిస్ స్కామ్. అంటే ఇందులో మెజారిటీ పార్ట్ కాదు, అంటే కొంతమంది వ్యక్తులే ప్రగతి భవన్ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారనేది ఆరోపణ. ఒక న్యూస్ ఛానల్ కూడా ఇందులో మీకు ఈ మధ్య రైడ్స్ జరిగిన మీరు చూసే ఉంటారు. అందులో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర 300 మీటర్ల దూరంలో కూడా ఒక వెహికల్ ఏర్పాటు చేసి ప్రతి కదలికను గమనించారు. సో ఇలాంటి వ్యవహారాలను మీ ప్రభుత్వం ఎలా చూస్తుంది? ఇన్వెస్టిగేషన్ క్రమం ఎలా ముందుకు వెళ్ళబోతుంది? అంటే ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ సాగుతున్న క్రమంలోనే మీరు మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు. మా ముఖ్యమంత్రి గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంత జటిలమైన, క్లిష్టమైన విషయాన్ని అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపలనే దీన్ని కూలంకషంగా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి నిజాయితీ గల ఆఫీసర్స్ని అధిపతిగా సిట్ ఏర్పాటు చేసినారు. వాళ్ళు ఖచ్చితంగా సమాచారం సేకరిస్తూ ఉన్నారు. ఎన్నో విషయాలు బయటపడతా ఉన్నాయి. గతంలో 5 సంవత్సరాలు ఏ అధికారులు ఈ పనికి పాల్పడ్డారో, ఏ రాజకీయ నాయకులు వాళ్ళకు ఆదేశాలు ఇచ్చారో, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. నాకు పూర్తి విశ్వాసం ఉంది ఇప్పుడున్న అధికారుల మీద, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి మీద. ఖచ్చితంగా లోతుల్లోకి వెళ్ళి వేల మంది బాధితులకు న్యాయం చేసేలాగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. మా ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మా అధికారులు కూడా ఖచ్చితంగా నిజాన్ని నిగ్గు తేలుస్తారని చెప్పి మాకు విశ్వాసం ఉంది.